ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి సీహెచ్ఓలంతా రోడ్డెక్కడం జరిగింది. సమాన పనికి సమాన చెల్లించాలి. ఏదైతే జీవో ఉందో ఆ జీవోని అమలు చేయాలని చెప్పి దాదాపు 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు సీహెచ్ఓ. సార్ చెప్పండి, ప్రధాన మీ సమస్య ఏంటి? గత కొద్ది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. నిన్న ఇదే విషయం సంబంధించి మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి కలిశారు. మీ టీం ఏమన్నారు ఏంటి? సార్, ఆరోగ్య శాఖ మంత్రి గారిని మంత్రివర్యులను కలవడం జరిగింది సార్. కలవడం జరిగితే అక్కడ జరిగిన అంశం ఏంటంటే, మీకు 12,000 జీతం ఇవ్వడమే ఎక్కువ, అదేవిధంగా మాకు మిమ్మల్ని కనుక ఉద్యోగాల నుంచి తీసేస్తే మాకు 500 కోట్లు మిగులుతాయి అనే విధంగా మాట్లాడడం జరిగింది. ఆ మాటల వల్ల మేము నర్సింగ్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా బాధాకరమైన విషయం సార్. ఆ మాటల్ని కొంచెం సార్ మా ఆవేదన బాధల్ని వ్యక్తం చేస్తున్నాం సార్. గత 10 రోజుల నుంచి 2 రోజులు 24, 25న మా విజయవాడలో ధర్నా చౌక్ వద్ద ధర్నా అనేది జరిగింది సార్. మా డిమాండ్స్ అనేవి తీరకపోవడంతో మమ్మల్ని పిలవడం లేదు సార్. పిలవడం పోవడంతో మేము నిరవాధిక సమ్మె అనేది జరుగుతున్నాం సార్. 26 నుంచి నిరవాధిక సమ్మెలో దిగాం సార్. మా డిమాండ్స్ ఏంటంటే సార్, 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలి. 23% హైక్ అనేది NHM ఎంప్లాయీస్తో పాటు అమలు చేయాలి. అదేవిధంగా ఫిక్స్డ్ పే విధానాన్ని అమల్లోకి తీసుకురావాలి సార్. ఈ విధమైన న్యాయపరమైన డిమాండ్స్. అదేవిధంగా మాకు తగిన జాబ్ చార్ట్ లేదు సార్. దానికి విధంగా జాబ్ చార్ట్ కూడా మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి ఇవ్వాలి సార్. అదేవిధంగా 10,032 రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అనే పిలువబడే ఆరోగ్య ఆయుష్ మందిర్లు ఉన్నాయి సార్. అదేవిధంగా దీంట్లో ఎక్కువ ఉమెన్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉన్నారు సార్. ఆ కమ్యూనిటీ హెల్త్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఎక్కడో ఊరికి చివరిన శ్మశానాల్లో కట్టడం జరిగింది సార్. అదేవిధంగా రెంటెడ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అక్కడ పనిచేస్తున్న ఉమెన్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందికరంగా ఉండడం జరిగింది సార్. అక్కడికి వచ్చేసి ఎవరైతే తాగి వచ్చి నైట్ టైం ఇబ్బందికరంగా పెట్టడం జరిగింది సార్. ఎవరైతే హెడ్ క్వార్టర్ స్టే చేస్తారో దానివల్ల వివిధ కోతలకి మాకు ఇచ్చే ప్రోత్సాహకాలు అంటే ఇన్సెంటివ్స్ సార్. మేము చేసే పనికి ఇన్సెంటివ్స్ అనేవి పడతాయి సార్. 15,000 దాంట్లో కూడా కోత విధించడం జరుగుతుంది సార్. గత 9 నెలలుగా మాకు ఇన్సెంటివ్స్ కూడా ఆపడం జరిగింది సార్. మేము న్యాయపరమైన డిమాండ్లే కోరుతున్నాం తప్ప మేము దానికి తగ్గట్టు ఇంకా ఎక్కువ రావాలి మాకని చెప్పి మేమైతే కోరట్లేదు సార్. మా న్యాయపరమైన డిమాండ్లు ఈ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మాకు సహాయం చేస్తారని ప్రతి CHO ఆవేదన గుర్తిస్తారని మేము కోరుతున్నాం సార్. ఈ మీడియా ముఖంగా అంటే ధర్నాలు ఆపేసేసి మీరు తక్షణమే ఉద్యోగాల్లో జాయిన్ అవ్వమని చెప్పి మంత్రి చెప్తారు, ఎలా స్పందిస్తారు అది? సార్, మా న్యాయపరమైన డిమాండ్లు మాకు దాంట్లో కొంత మాకు న్యాయం జరిగేలా ఉంటే మేము మా రాష్ట్ర అసోసియేషన్తో మాట్లాడి, మా రాష్ట్ర అసోసియేషన్ ఏ విధంగా అయితే మమ్మల్ని గైడ్ చేస్తుందో మా రాష్ట్ర అసోసియేషన్ సభ్యుల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతారో అప్పుడు మేము దానికి అనుగుణంగా స్పందించి మేము డ్యూటీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది సార్.